హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం ఈరోజు చెప్పుకోబోయే కథ వల్లూరు శివప్రసాద్ గారి పిట్ట కథలు అనే పుస్తకంలోనిదనమాట. ఈ కథ పేరు పిట్టల కథ. ఈ కథ ఏంటంటే, అనగనగా ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం పేరు ఏంటంటే అంగరాజ్యము. ఆ రాజ్యానికి రాజు సుమంతుడు అనమాట. అతనికి కథలంటే చాలా ఇష్టం అనమాట. అంటే మనకు కూడా కథలంటే చాలా ఇష్టం కదా, అలాగే అతనికి కూడా కథలంటే చాలా ఇష్టం అనమాట. ఎవరైనా కథలు చెప్తూ ఉంటే విసుగు విరామం లేకుండా అలా వింటూనే ఉండేవాడు అనమాట. అయితే అతనికి ఎన్ని కథలు విన్నా కూడా అతనికి తృప్తిగా అనిపించలేదు. ఎందుకని, అవన్నీ చిన్న చిన్న కథలు అనమాట. అతనికి అనిపించింది, ఇట్లా చిన్న చిన్న కథలు కాదు, ఒక పెద్ద కథ వినాలి, నాన్ స్టాప్గా చెప్పే కథలు వినాలి అని అతనికి ఒక ఆలోచన వచ్చిన వెంటనే ఏం చేశాడు, రాజ్యంలో ఒక ప్రకటన చేయించాడు అనమాట. ఏమని, ఎవరైతే ఎడతెగని కథ చెప్పి తనని మెప్పిస్తారో అటువంటి వ్యక్తికి తన కుమార్తెని, రాజ్యాన్ని, అంతులేని ధనాన్ని ఇస్తానని ప్రకటన చేయించాడనమాట. అంతేకాకుండా ఎవరైతే కథ అలా ఈ విధంగా నాన్ స్టాప్గా చెప్పలేకపోయినా, తనని మెప్పించలేకపోయినా వాళ్ళ తల నరికి కోటగుమ్మానికి వేలాడదీస్తానని కూడా ప్రకటన చేయించాడనమాట. ఈ సంగతి రాజ్యమంతా తెలుస్తుంది, ప్రకటన చేయించాడు కదా. అందుకని ఆ ప్రకటన విని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మొత్తం మీద కొంతమంది కథలు చెప్పి రాజుగారి మెప్పు పొంది యువరాణిని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి రాజ్యసభకి వస్తారనమాట. వచ్చి కథలు చెప్పాలని కథ చెప్పటం మొదలు పెడతారనమాట. అందులో మొదటివాడు సోమవారం నాడు కథ చెప్పటం మొదలుపెట్టి ఏకధాటిగా కథ చెప్తాడు. ఆ కథ కూడా అందరికీ ఎంతో బాగా నచ్చుతుందనమాట, రాజుగారికి కూడా నచ్చుతుంది. కానీ ఆ కథ అతను శనివారం సాయంకాలానికి ఆపేస్తాడు, ఇంకా ముందుకి చెప్పలేకపోతాడు అనమాట. అప్పుడు రాజుగారు ముందే చెప్పారు కదా, ఎవరైనా సరే కథని ఆపేసేస్తేను, లేకపోతే తనని మెప్పించలేకపోతేను వాళ్ళ తల నరికి కోటగుమ్మానికి వేలాడదీస్తానని ప్రకటన చేయించాడు కదా. అదేవిధంగా భటులు వచ్చి రాజాజ్ఞ తీసుకొని ఇతన్ని మొదటివాడిని బయటికి తీసుకెళ్ళి తల నరికేసి కోటగుమ్మానికి వేలాడదీస్తారన్నమాట. అయితే ఆ తర్వాత రోజు రెండో అతను వస్తాడు, వచ్చి కథ చెప్పడం మొదలు పెడతాడు. అతను ఏం చేస్తాడు, ఒక నెల రోజుల పాటు కథ చక్కగా చాలా బాగా చెప్తాడనమాట. ఆ కథలో బోల్డ్ అన్ని వర్ణనలు అవి ఇవి అన్నీ చెప్తాడు. అందరికీ నచ్చుతుంది అతను చెప్పిన కథ. ఇంకా అదేంటి, రాజుగారికి కూడా చాలా బాగా నచ్చుతుంది అనమాట. కానీ అతను కూడాను ఒక నెల రోజుల పాటే చెప్పగలుగుతాడనమాట కథ. ఆ తర్వాత ఇంకా చెప్పలేకపోతాడు. అతన్ని కూడా మొదటివాడిలాగే తల నరికేసేసి కోటగుమ్మానికి వేలాడదీస్తారనమాట. ఇంకా తర్వాత రోజు మూడవ వాడు వస్తాడు. అతను ఏం చేస్తాడు, అతను కూడా చాలా బాగా చక్కగా చెప్తాడు కథ, అందరికీ నచ్చుతుంది. అతను ఒక 50 రోజుల పాటు చెప్పి ఇంకొక 2 రోజులు కూడా చెప్తాడనమాట. అంటే 52 రోజులు చెప్పగలుగుతాడనమాట అతను కథ చెప్పి. ఇంకా అక్కడి నుంచే అతను ఇంకా కథ చెప్పలేకపోతాడు. అప్పుడు అతని తల కూడా నరికేసి కోటగుమ్మానికి వేలాడదీస్తారనమాట. ఇలాగా ఈ కథలు చెప్పలేక వాళ్ళ తలలు కోటగుమ్మానికి వేలాడదీయటం ఇవన్నీ ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతుందనమాట. తెలిసిపోయి ఎవ్వరూ కూడా కథ చెప్పటానికి ఇంకా ముందుకు రారనమాట. అయితే ఇలా కొన్నాళ్ళు అయిన తర్వాత ఒక రోజుని ఒక యువకుడు, పల్లెటూరి యువకుడు అనమాట, అతను చాలా మంచి ఉత్సాహంగా రాజుగారి దగ్గరికి వచ్చి, నేను చాలా బాగా కథలు చెప్తాను, నేను చాలా మంచిగా కథలు చెప్పగలనని చెప్పి మా ఊర్లో అందరూ నన్ను మెచ్చుకుంటూ ఉంటారు. నేను రాజుగారిని మెప్పించి రాజుగారు ప్రకటించినట్లు యువరాణిని వివాహం చేసుకొని రాజ్యాన్ని సంపాదిస్తాను, నాకు కథ చెప్పే అవకాశం ఇవ్వండి అని అడుగుతాడనమాట. అడిగేటప్పటికి రాజు అంటాడు, నీలాగే చాలామంది వచ్చారు ఇప్పటి వరకును, వచ్చిన వాళ్ళందరూను ఏమీ కథ పూర్తిగా చెప్పలేక, నా మెప్పు పొందలేక చూడు కోటగుమ్మానికి వాళ్ళ తలలు వేలాడుతున్నాయి, నువ్వు కూడా ఏమాత్రం తేడా వచ్చినా నీ తల కూడా తెగి ఆ కోటగుమ్మానికి వేలాడుతుంది, జాగ్రత్త అని హెచ్చరిస్తాడనమాట. అయినా సరే ఈ పల్లెటూరు యువకుడు ఏం చేస్తాడు, ఏమాత్రం బెదరడనమాట. ఏమాత్రం బెదరకుండా, ఏమాత్రం తొనకకుండా ధైర్యంగా మీరు నా కథ వినటానికి సిద్ధంగా ఉండండి
అని అంటాడనమాట. ఈ పల్లెటూరు యువకుడి పేరేంటి? గణపతి అనమాట. అయితే ఈ గణపతి ఇలా అనేటప్పటికీ రాజుగారు అంటాడు, సరే అయితే చెప్పు, కథ మొదలుపెట్టు అంటాడనమాట. అనేటప్పటికీ సరే అని చెప్పి ఈ గణపతి ఏం చేస్తాడు, కథ మొదలు పెడతాడు. అదేంటి రాజా, మరి ఒక ఊర్లోనూ పోలిశెట్టి అనే ఒక పిసినగొట్టు ఉన్నాడు. వాడు ఎంత పిసినగొట్టంటే అసలు ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలడు, అంత పిసినగొట్టువాడు. పిసినగొట్టులోకెల్లా పిసినగొట్టువాడు. అతనికి చాలా పొలాలున్నాయి, నగ నట్ర బోళ్ళంత సంపద ఉంది. అయినా సరే అతను చాలా పిసినారితనంగా ఉండేవాడు. ఆ సంవత్సరం అతనికి బాగా వర్షాలు పడి అతని పొలాలు చాలా బాగా పంట దిగుబడి ఇచ్చేటప్పటికి ఈ పోలిశెట్టికి అదేంటి ఆ ధాన్యమంతా తన ఇంట్లో నిల్వ చేసి మంచి ధర వచ్చినప్పుడు అమ్మి బోళ్ళంత లాభం సంపాదించాలని అనుకొని ఆ ధాన్యాన్ని అంతా తన భవంతిలో చీమ కూడా దూరటానికి వీలు లేనంత ఇదిగా నింపేసేసాడు ఆ భవంతిని మొత్తం ఆ ధాన్యంతో. కానీ ఆ భవంతికి ఉన్న పొగగొట్టము విషయం తను మర్చిపోయాడు, పట్టించుకోలేదు. ఎప్పుడు మంచి ధర వస్తుందా, ఎప్పుడు మనం ఈ ధాన్యం అంతా అమ్మి మంచి లాభం సంపాదించాలా అని ఆలోచిస్తూ ఉండేవాడు. అయితే ఒక రోజుని ఆ పొగగొట్టంలోంచి ఒక పిట్ట వచ్చింది రాజా. ఆ పిట్ట వచ్చి ఆ ధాన్యపు గింజని ఇలా ముక్కుతో కరుచుకొని తుర్రుమని ఆ పొగగొట్టంలోంచి బయటికి పారిపోయింది అని చెప్తాడనమాట. అని చెప్పేటప్పటికి అందరూను నవ్వుతారు. ఆ తుర్రుమని పారిపోయింది అన్నాడు కదా అనేటప్పటికి వాళ్ళకందరికీ నవ్వు వస్తుందన్నమాట. రాజుగారు కూడా నవ్వుతారు. ఆ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వుతారనమాట. అందరికీ కూడా అతను చెప్పే విధానము, అతని పల్లెటూరి భాష ఇవన్నీ బాగా నచ్చుతాయి అన్నమాట. అయితే ఈ గణపతి ఏం చేస్తాడు, మొన్నాడు మళ్ళీ వచ్చి ఏం చేస్తాడు, అదేంటి రాజా మరి పొద్దు పొడవక ముందే తస్సదియ్య ఒక పిట్ట ఇంకో పిట్ట పొగగోటి గుండా లోపలికి వచ్చేసేసింది, ఇంకో ధాన్యపు గింజ పట్టుకొని ముక్కును కరుచుకొని జుయ్యమంటూ ఆ పొగ్గొట్టంలోంచి ఒకటే పరుగు అని చెప్తాడనమాట. చెప్పేటప్పటికి మళ్ళీ ఆ రాజు ఆ సభలో ఉన్న వాళ్ళందరూ మళ్ళీ నవ్వుతారనమాట. ఇలా గణపతి రోజు కథ మొదలు పెట్టడము, ఇంకొక పిట్ట మహారాజా మళ్ళీ తెల్లారుకుండగానే మళ్ళీ వచ్చేసింది పొగగూటి గుండా లోనికి జొరబడి మళ్ళీ ఇంకో గింజను కరుచుకుని తుర్రును ఎగిరిపోయింది అంటాడనమాట. అనేటప్పటికీ ఈ సుమంతుడు అంటాడు, బాగు తర్వాత ఏమైందో చెప్పు అని ఆసక్తిగా అడుగుతాడనమాట. అడిగేటప్పటికీ గణపతి అంటాడు, ఇంకొక రోజు ఇంకొక పిట్ట అట్లానే లోపలికి జొరబడి గింజను ముక్కన కరుచుకొని తుర్రుమని పారిపోయింది రాజా అంటాడనమాట. అనేటప్పటికి అవునవునులే, అది కూడా మిగతా పిట్టల్లాగే గింజని పట్టుకొని పోయింది అంతేగా. మరే రాజా, మర్నాడు మరో పిట్ట మరో గింజను ముక్కును పట్టుకుంది అని చెప్తాడనమాట గణపతి. అబ్బా, అట్లా ఎన్ని పిట్టలు చెప్పరాదురా ఆసనంగా అంటాడనమాట ఈ సుమంతుడు. అలా ఎన్ని పిట్టలు వచ్చాయో చెప్పచ్చు కదరా అని అంటాడనమాట. అనేటప్పటికీ అయ్యో రాజా, ఎన్నని చెప్పగలుగుతాను, ఒకటా రెండా పిట్టలు ఆకాశం చీల్చుకొని మిన్ను మన్ను తెలియకుండా బోల్డ్ పిట్టలు అలా వస్తూనే ఉన్నాయి. ఇంకొకటి మరొక గింజను అలా చెప్పుకుపోతూ ఉంటాడనమాట. పెట్టొచ్చింది, ఒక ధాన్యపు గింజను తీసుకొని తుర్రుమంది, మళ్ళీ ఇంకో పెట్టొచ్చింది, ఇంకో ధాన్యపు గింజను తీసుకొని అదేంటి జయ్యమని ఎగిరిపోయింది, ఇట్లా చెప్తూ ఉంటాడనమాట. అలాగా అప్పటికి ఇక సుమంతుడు ఈ రాజుకి బుర్ర వేడెక్కిపోతుంది అనమాట. వేడెక్కిపోయి ఇంక ఈ కథకి అంతమే లేనట్టుంది అని అనుకొని రోజు ఈ గణపతి వస్తూ ఉంటాడు, ఇదే వరుసగా కథ చెప్తూ ఉంటాడనమాట. ఎప్పటికీ ఆ కథ ఎండ్కి రాదు. ఇంకొక నాడు ఇంకొక గింజ, ఇంకొక నాడు ఇంకొక గింజ అని చెప్తూనే ఉంటాడనమాట. అలాగా అప్పటికి ఇంకా సుమంతుడికి ఈ ఒళ్ళు మండిపోతుందనమాట. మండిపోయి అంటాడు, ఆపు కథ ఇంతటితోనూ కోపంగా అరుస్తాడనమాట.
అరిచేటప్పటికి అయ్యో మహాప్రభు కొంచెం ఓపిక పట్టండి, కథ ఏమాత్రం ఒక్క కొలిక్కి రాలేదు, ఈ కథ ముగించాలంటే ఏండ్లు పూండ్లు పడుతుంది, ఇంకెన్ని పిట్టలు రావాలో, ఎన్ని గింజలు తీసుకెళ్లాలో, ఒక్కొక్క గింజను అంటూ మళ్ళీ మొదలు పెడతాడనమాట. మొదలు పెట్టేటప్పటికి ఇంకా సుమంతుడికి బాగా ఇది కోపం వచ్చేస్తుంది అనమాట. కోపం వచ్చేసి పిట్టలు వచ్చింది చాలే ఇంకా ఆపబోయ్ అని చెప్పి నీరసంగా అంటాడనమాట. అనేటప్పటికీ రాజుగారు అది నా వల్ల అయ్యే పనా, పిట్టలు రావటం ఆగినప్పుడు కదా నేను కథలు చెప్పటం అనేది ఆపాలి, ఇంకొక గింజను, ఇంకొక నాడు ఇంకొక గింజను, ఇంకొక పిట్ట, ఇంకొక గింజను, ఇంకొకటి అంటూ అలాగా చెప్పుకుంటూనే వెళ్ళిపోతూ ఉంటాడనమాట ఈ గణపతి. వెళ్ళిపోతూ ఉంటే అసలు ఎందుకంటే గణపతికి కథ ఆపే ఉద్దేశమే లేదనమాట. కథ ఆపాడు అంటే అతను తల నరికి కోటగుమ్మానికి వేలాడదీస్తాడు రాజు కదా. అందుకని కథని గణపతికి ఆపే ఉద్దేశం లేదనమాట. అందుకని అలాగా చెప్పుకుంటూనే వెళ్తూ ఉంటాడనమాట. ఒక పెట్ట వచ్చింది, ఆ పెట్ట ఒక ధాన్యపు గింజని పట్టుకుని ముక్కును కరుచుకొని పైకి ఎగిరిపోయింది. మళ్ళీ ఇంకో పెట్ట వచ్చింది, ఇంకో గింజను తీసుకొని ఆ పొగ్గొట్టంలోంచి వెళ్ళిపోయింది. ఇలాగా చెప్తూనే ఉంటాడనమాట. అంటే అతనికి ఎంత కాలమైనా సరే ఇలా కథ చెప్పాలనే ఉందన్నమాట అతనికి. ఇంకా సుమంతుడికి విసుగొచ్చేసి ఇంకా వినే ఓపిక పోతుంది, విసుగు వచ్చేస్తుంది. ఇంకా గణపతి విడిచిపెట్టేటట్టు లేడు అని చెప్పి ఆ రాజుకు కూడా అర్థమైపోతుంది. అందుకని ఏం చేస్తాడు, చాలు బాబోయ్, ఇంకా పిట్టలు రాకుండా ఇంతటితో ఆపు, నా సింహాసనము, నా రాజ్యము, నా కూతురు, నా సంపద అన్నీ నువ్వే తీసేసుకో, ఇంక ఈ కథ ఇంతటితో ఆపు, ఇంకా నేను వినలేను, చెప్పొద్దు బాబోయ్ అని చెవులు గట్టిగా మూసుకొని ఈ సుమంతుడు అరుస్తాడనమాట. అరిచేటప్పటికి అప్పుడు ఇంకా గణపతి కథ చెప్పడం ఆపుతాడనమాట. ఎందుకంటే రాజు నోటి నుంచే వచ్చింది కదా కథ ఆపు అని, గణపతి ఆపలేదు. అందుకని ఇంకా గణపతి కథ చెప్పడం అక్కడితో ఆపేస్తాడు. ఆ గణపతి పంట పండిందనమాట. యువరాణిని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకుని చక్కగా ఆ రాజ్యాన్ని గొప్ప వైభవంగా పరిపాలిస్తాడనమాట. కథ కంచికి మనం ఇంటికి. బాయ్ గుడ్ నైట్.